పార్లమెంటులో మీకు కొట్లాడేవాడు కావాలి, మీ తరఫున ప్రశ్నించే గొంతుగా ఉండాలి, మీకోసం కష్టపడి మీ బిడ్డగా పనిచేస్తోడు ఢిల్లీలో ఉండాలి. అందుకే ఇవాళ మీ బిడ్డగా మీ సోదరుడిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసి అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. నాకు ఢిల్లీలో చేదోడుగా వాదోడుగా మీ సమస్యల పరిష్కారానికి పనిచేసే యువకుడిగా మిత్రుడు వంశీచంద్రెడ్డి ఢిల్లీలో ఉండాలి. ఇవాళ ఎంపీ పదవి కోసం కాదు, వంశీ ఢిల్లీలో DWC మెంబర్ అవసరం అనుకుంటే ఒక్క సంతకంతో రాజ్యసభకైనా పంపించే శక్తి ఇవాళ మీ బిడ్డగా నాకుంది. కానీ ఈ ప్రాంత ప్రజల చేత ఎన్నికై ఢిల్లీకి పోతే ఈ ప్రాంత సమస్యల మీద కొట్లాడతాడు, ఈ ప్రాంత సమస్యల్ని పరిష్కరిస్తాడు, ఈ ప్రాంత సమస్యల్ని నా దృష్టికి తీసుకొస్తాడు. మీ తరపున మీ వాడుగా మీకోసం పనిచేస్తాడు. కానీ అదే అర్ణమ్మ 10 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ ఉన్నాడు, 5 ఏళ్ల నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ ప్రాజెక్టు తేలే ఆమె మాత్రం జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తెచ్చుకున్నది. మనకేమన్నా తెచ్చిందా? మనకేమన్నా ఇచ్చిందా? అర్ణమ్మ కాంట్రాక్టులు వాళ్ళే తెచ్చుకున్నారు, రాజకీయ పదవులు వాళ్ళే తెచ్చుకున్నారు. అర్ణమ్మ గెలిస్తే బంగ్లోలకు లాభం అవుతుంది, మళ్ళీ మాజీ ఎమ్మెల్యే ఇసుక దందాలు చేస్తాడు, మీ మీద అక్రమ కేసులు పెడతాడు, మిమ్మల్ని జైలుకు పంపిస్తాడు. 10 ఏళ్ళు మిమ్మల్ని పిశాచిలాగా పట్టి పీడిస్తుంటే మొన్నటి ఎన్నికల్లో ఆ పిశాచాన్ని పట్టి సీసలేసి బంధించిండ్రు. మళ్ళీ అర్ణమ్మగిన ఒకవేళ ఎంపీగా గెగ్గితే మీ మాజీ ఎమ్మెల్యే మళ్ళీ మీ ఊర్ల మీద పడతాడు, కృష్ణా వాగుల్లో దుంకుతాడు, ఈ ఇసుక దోపిడీకి పాల్పడతాడు. ఇవాళ బంగ్లాలు వేరు వేరు కాదు, బీఆర్ఎస్ బీజేపీ జెండాలు మాత్రమే వేరు. పొద్దటిపూట అటుపక్క ఇటుపక్క ఉంటారు, చీకట్లు అయితే అంత ఒక్క దగ్గరనే కలుస్తారు. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అప్రమత్తంగా అమ్మని చెప్తున్నా, ఆలోచన చేయండి అని అడుగుతున్నా. ఇవాళ మీరు ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపించకపోతే మన సమస్యలు పరిష్కారం అవుడే కాదు. బీజేపీ వాళ్ళ కుట్ర ఒక్కటే, బీజేపీ ఆలోచన చేసేది ఒక్కటే, 400 సీట్లు రావాలి, రాజ్యాంగాన్ని మార్చాలి, రిజర్వేషన్లు రద్దు చేయాలి. ఈడికొచ్చిన మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులను నేను అడుగుతున్నా, మీరు బీజేపీకి వేసే ప్రతి ఓటు మీ రిజర్వేషన్ల రద్దుపై ఒక తీర్పు. అందుకే ఇవాళ రిజర్వేషన్లు బీజేపీకి ఓటేస్తే రద్దయిపోతాయి. ఇవాళ బీజేపీ గెలిస్తే మతాల మధ్యలో చిచ్చు పెడతాడు, మనుషుల మధ్యలో పంచాయతీ పెడతాడు, దాంతో మన అభివృద్ధి ఎక్కడికక్కడ ఆగిపోతుంది. అందుకే మిత్రులారా, ఇవాళ మన నగరం ప్రశాంతంగా ఉంది, మన నగరానికి జాతీయ అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయి, మన ప్రాంతానికి పరిశ్రమలు వస్తున్నాయి, మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కానీ అదే బీజేపీని కోటేస్తే పొద్దున్న లేస్తే పంచాయతీలే, పొద్దున్న లేస్తే మనుషుల మధ్యలో చిచ్చు పెట్టి ఇవాళ రాష్ట్రాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. అందుకే మిత్రులారా, ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఉంది. ఎవడైనా ఏ పెట్టుబడిదారుడైనా ఏ పరిశ్రమైనా ఉత్తరప్రదేశ్ పోయిందా ఒక్కసారి ఆలోచన చేయండి. ఉత్తరప్రదేశ్లో నరేంద్ర మోడీ ఉన్నాడు, రాజ్నాథ్ సింగ్ ఉన్నాడు, నిర్మలా సీతారామన్ ఉన్నది, యోగి ఉన్నాడు ముఖ్యమంత్రిగా. ఇంత ఉద్దండులుంటే ఉత్తరప్రదేశ్కు ఎందుకు పెట్టుబడులు పోతలేవు? ఎందుకయ్యా అంటే నిత్యం ఉత్తరప్రదేశ్లో బీజేపీలు పెట్టే పంచాయతీలు, అక్కడ వాళ్ళు చిమ్మే విషం ఆ రాష్ట్రం సర్వనాశనమైంది. ఢిల్లీ పార్లమెంటు నుంచి నోయిడా 30 నిమిషాలలో పోవచ్చు, అక్కడ అన్నీ ఉన్నాయి. కానీ ప్రభుత్వం బీజేపీ వాళ్ళ చిత్తశుద్ధి మతం పంచాయతీలు పెడుతున్నారు కాబట్టి ₹1 పోలే. కానీ అదే గుర్గాంలో లక్షల వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక మంచి అవకాశం వచ్చింది. 2004 నుంచి 2014 వరకు
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చింది, ఐటీ పరిశ్రమలు వచ్చినాయి, ఫార్మా పరిశ్రమలు వచ్చినాయి, మెట్రో రైలు వచ్చింది, కృష్ణానది జలాలు వచ్చినాయి, గోదావరి జలాలు వచ్చినాయి, వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి, లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి. ఇవాళ అందుకే ఈ రాష్ట్రంలో ఒకవేళ అప్పి తప్పి ఎవరైనా బీజేపీకి ఓటేస్తే ఈ రాష్ట్రం విధ్వంసం అవుతుంది, ఈ రాష్ట్రం పూర్తిగా 100 సంవత్సరాలు వెనక్కిపోతుంది. అందుకే తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయమంటున్నా. తెలంగాణ చదువుకున్న యువకుల్ని బయటికి రండి, కదలండి. ఈ రోజు పెను ప్రమాదం పొంచి ఉన్నది. మీకున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తా అంటుంది, రాజ్యాంగాన్ని మారుస్తా అంటుంది, మత చిచ్చు పెడతా అంటుంది, మనుషుల మధ్యలో పంచాయతీ పెడతా అంటుంది. మత చిచ్చు పెట్టినా మనుషుల మధ్యలో పంచాయతీ పెట్టినా మన రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు రావు. నిరుద్యోగ సమస్యతోని యువకులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. అందుకే మిత్రులారా, మీకందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈనాడు అర్ణమ్మ తెలిసినామనే ఉండొచ్చు, అర్ణమ్మ నాయకురాలే అయ్యుండొచ్చు. నేను అడుగుతున్న మా కార్యకర్తల్ని, అర్ణమ్మని జడ్పీటీసీ చేసింది మన కాంగ్రెస్ కార్యకర్తలు కాదా? కాదావునా? మనమే కదా జడ్పీటీసీ చేసింది, ఎమ్మెల్యేని చేసింది మనమే కదా, మంత్రిని చేసింది మనమే కదా. కాంగ్రెస్ ఆమెకు అన్నిచ్చింది, ఆమె మాత్రం ఇవాళ కాంగ్రెస్ను చంపుతా అని బయలుదేరింది, రేవంత్ రెడ్డిని ఓడగొడతా అంటుంది. ఏం పంచాయతమ్మా ఆమెతో నాకు? రేవంత్ రెడ్డి పగబట్టిండు నా మీద అంటుంది. నేనెందుకు పగబట్టినమ్మా? అన్నిచ్చిన కాంగ్రెస్ను ఓడగొట్టాలని నువ్వు పగబట్టినవు. పామోలే నువ్వు కాటేయాలని చూస్తున్నావు మా కాంగ్రెస్ కార్యకర్తల్ని. ఎన్ఎస్యూ అధ్యక్షుడిగా, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా, సిడబ్ల్యూసి మెంబర్గా, జాతీయ కార్యదర్శిగా వంశీచంద్ర రెడ్డి 3 రంగుల జెండా మోసి యుక్త వయసును మొత్తాన్ని పార్టీకి దారపోసి పనిచేసిండు. ఇవాళ యువకుని వంశీచంద్ర రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత నాది కాదా? పిసిసి అధ్యక్షుడిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఇవాళ పార్లమెంటుకు పంపిస్తే కాంగ్రెస్ గౌరవం పెరుగుతుంది కదా. ఇదే కదా నా తాపత్రయము. బంగ్లా రాజకీయాలను, బంగ్లా చీకటి ఒప్పందాలను ఛేదించాలని ఇవాళ నేను ప్రయత్నం చేస్తున్నా. అందుకే మిత్రులారా,